సోమవారం ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం సుస్థిర అభివృద్ధి అనే అంశం గురించి తెలుసుకుందాం. పర్యాటకం, పరిశ్రమలు రెండు కళ్ళుగా ఎన్టీఆర్ జిల్లాను రానున్న రోజుల్లో ముందుకు తీసుకువెళ్లాలన్నది మా లక్ష్యం. ప్రజారోగ్యం, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తాం. తొలి ఏడాదిలో సుస్థిర ఆర్థికాభివృద్ధి దిశగా అడుగులు వేశాం. ఈ లక్ష్యాలను మరింతగా సాధించేలా కృషి చేస్తాం. ప్రభుత్వం నిర్దేశించిన 18.5% వార్షిక వృద్ధి రేటు సాధన దిశగా పనిచేస్తాం. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలను బలోపేతం చేస్తాం. మానవ వనరుల సద్వినియోగం దిశగా అడుగులు వేస్తున్నాం అంటూ కలెక్టర్ లక్ష్మీశ తన ప్రణాళిక వెల్లడించారు. కలెక్టర్గా నేటితో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో నిర్వహించిన గెట్ టుగెదర్ కార్యక్రమంలో భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. ఏడాది కాలంలో దృష్టి సారించిన అంశాలతో పాటు రానున్న రోజుల్లో నిర్దేశించుకున్న కార్యక్రమాల గురించి మీడియాతో పంచుకున్నారు. జిల్లాలో 2 భారీ పరిశ్రమలను తీసుకువచ్చాం. పారిశ్రామికంగా తీర్చిదిద్దడానికి వీలుగా ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే విజయవాడ సెంట్రల్, మైలవరం నియోజకవర్గాల్లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లకు, జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేశాం. అర్బన్లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లు, రూరల్లో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తాం. ఏప్రిల్ 2026 నాటికి వీటి కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటాం. యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఐడియాలతో ముందుకు వచ్చేవారిని ప్రోత్సహిస్తున్నాం. యువత ఐడియాలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. యువతరం కొత్త ఆలోచనలను పరిశ్రమల స్థాపన దిశగా నడిపించేందుకు ఏర్పాటైన రతన్ టాటా ఇన్నోవేషన్ సేవలను జిల్లా యువత సద్వినియోగం చేసుకునేలా కృషి చేస్తాం. ఇంక్యుబేషన్, ఆర్థిక మద్దతు, శిక్షణ, మార్కెటింగ్ అంశాలపై యువతకు చేదోడువాదోడుగా నిలుస్తున్నాం. స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమం వేగంగా సాగుతోంది. జిల్లాలోని కొన్ని సంఘాల్లోని మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్లో శిక్షణ ఇచ్చాం. వీరు రూపొందించిన ఫ్యాషన్ డిజైన్ ఉత్పత్తులతో ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతోంది అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, కొత్త సంవత్సరంలో వచ్చే అతిపెద్ద పండుగ సంక్రాంతిని దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం తరపున సంక్రాంతి సంబరాలు నిర్వహించాలని భావిస్తున్నాం. సంప్రదాయ పోటీలు, వంటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎడ్ల పందాలు వంటివి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాం. ఏ కొండూరులో తిష్టవేసిన కిడ్నీ వ్యాధికి చెక్ పెట్టేందుకు ప్రత్యేక చొరవ చూపాం. కృష్ణా జలాలను అక్కడికి తరలించే పనులను వేగవంతం చేశాం. మరికొద్ది నెలల్లోనే ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. అక్కడున్న కిడ్నీ వ్యాధులకు అడ్డుకట్ట వేసేందుకు జల్ జీవన్ మిషన్ ప్రాజెక్ట్ ఎంతో సహకరిస్తుంది. కిడ్నీ వ్యాధి నిర్ధారణ సేవలతో పాటు డయాలసిస్ సేవలపైన దృష్టి సారిస్తున్నామన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యానికి, భద్రతకు ప్రతి ఆసుపత్రిలో అత్యంత నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. జిల్లాలో ప్రస్తుతం ఉన్న 25% హరిత విస్తీర్ణాన్ని 33%కి పెంచేందుకు కృషి శరవేగంగా జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థులు చదువుకునే హాస్టల్స్పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాం. హాస్టళ్లను నిత్యం తనిఖీ చేస్తూ మౌలిక వసతులను కల్పిస్తున్నాం. ఆలయాలు, సినిమా హాళ్లు, పెట్రోల్ బంకుల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు అన్నారు. జిల్లాను పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు వినూత్న కార్యాచరణలో ముందుకెళ్తాం. జిల్లా పర్యాటక ప్యాకేజీలను ఇప్పటికే రూపొందించాం. వాటిని ఖరారు చేయడానికి రవాణా, ఆతిథ్య రంగాలతో సమన్వయం చేసుకుంటున్నాం. ఇందులో భాగంగానే త్వరలో ఆంధ్ర ట్యాక్సీ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం. పర్యాటకులకు ఏకీకృత సేవలు అందించేందుకు ఆంధ్ర ట్యాక్సీ యాప్ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నాం. టెంపుల్ టూరిజంతో పాటు ఏకో, చారిత్రాత్మక పర్యాటకానికి మంచి అవకాశాలున్నాయని గుర్తించాం. దీనికోసం కొంతమంది యువకులను గైడ్లుగా తీర్చిదిద్దాం. పర్యాటక ప్రదేశాల్లో త్రాగునీరు, మరుగుదొడ్లు, రహదారులు వంటి ప్రాథమిక మౌలిక వసతులను కల్పిస్తాం. కొండపల్లి బొమ్మల ఎక్స్పీరియన్స్ సెంటర్ను అతి త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నాం అని చెప్పారు. ఆయన ఇంకా మాట్లాడుతూ,
స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ లక్ష్యాల సాధనకు చేస్తున్న కృషిలో భాగంగా 18.5% ఆర్థిక వృద్ధి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. తలసరి ఆదాయంతో పాటు జిల్లా స్థూల దేశీయోత్పత్తిలో వృద్ధికి సమగ్ర కార్యాచరణతో పనిచేస్తున్నాం. ఇక మీదట ఈ లక్ష్యం కోసం పనిచేస్తాం. ఈ లక్ష్య సాధన కోసం అన్ని శాఖలకు సంబంధించి 563 కీలక ప్రగతి సూచికల ప్రాతిపదికన అభివృద్ధికి కృషి చేస్తున్నాం అన్నారు. ఈరోజు మనం సుస్థిర అభివృద్ధి అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.